పద్ధతి బాగుందా? ఈ పద్ధతి పిచికారీ పద్ధతులు వ్యవసాయ పద్ధతులు బాగున్నాయా? అంటే ఇప్పుడు ఆధునిక రంగాన్ని మనం అవలంబించాలి కాబట్టి ఇప్పుడు మనం యంత్రం ద్వారాగానే మెయిన్ చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు డ్రోన్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, దుక్కు దున్నడానికి మామూలుగా పిచికారీలు చేయడానికి అన్ని యంత్రంతోనే మెయిన్ వ్యవసాయ రంగం పూర్తిగా ముడిపడి ఉన్నది. మనుషులు మెయిన్ కొరత అండి. వ్యవసాయ కూలీలు కొరత ఆధారంగానే యంత్రీకరణ అభివృద్ధి చెందవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే డ్రోన్ అనేది చాలా వరకు మెయిన్ సమయం బాగా ఆదా చేసే పనిముట్టు మెయిన్ యంత్రం అండి. దాన్ని చెప్పాలంటే యంత్రం అని కూడా అనుకోవచ్చు. మనం ఒక కూలీ 3 ఎకరాలు కొట్టగలదు, తప్పితే 25 గుంటలు కొట్టగలదు. అదే డ్రోన్ ఒక 10 గంటల్లో ఒక 100 ఎకరం పిచికారీ చేసి సామర్థ్యం ఒక డ్రోన్కు ఉన్నది. ఇది కేవలం ఒక మనిషి వల్లే సాధ్యమైంది. అంటే అంత చదువు చదివి అంత బాగా డెవలప్ చేసినందుకు వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడానికి సైంటిస్టులని అభినందించాలి.